ఇంకా అంటే చెప్పి సావండి మై గాడ్ ఇంకేం చెప్పాలరా వేసేసాడు. మాత పెట్టుకుంటే బేల అసలు ఇప్పుడు అలాగే ఉంటదా? ఏమొచ్చింది? నాకు నైట్ అయితే నిద్ర వచ్చింది అక్క. ఇంకా ఏ ఘోరాన్ని నేను చూడలేనురా. ఒక వాటర్ ట్యాంక్ లో 10 ఫిషెస్ ఉన్నాయి. అయితే అందులో ఒక ఫిష్ చనిపోయింది. ఇంకెన్ని మిగులుతాయి? ఆ ఫిష్ మాత్రం కూర వండుకొని తినేస్తాను. వర్షాకాలం ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? జలుబు వచ్చేస్తుంది. మిగిలింది లాస్ట్ లో అదేనా? ఆ పుల్లని కూడా చీగిద్ది. ఏమొచ్చింది? నాకు నైట్ అయితే నిద్ర వచ్చింది అక్క. ఇంకా ఏ ఘోరాన్ని నేను చూడలేనురా. చెప్పా అక్క కప్పు ఖాళీ అయింది. నేను చెప్పా. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఒక వాటర్ ట్యాంక్ లో 10 ఫిషెస్ ఉన్నాయి. అయితే అందులో ఒక ఫిష్ చనిపోయింది. ఇంకెన్ని మిగులుతాయి? ఆ ఫిష్ మాత్రం కూర వండుకొని తినేస్తాను. చచ్చిపోయింది అందులోనే ఉంది కదా, 10గా ఉంటాయి. సిల్క్ సిల్క్ అని ఒక 5 టైమ్స్ చెప్పండి. సిల్క్ 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 రాట్లా సిల్క్ 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 చెప్పా అక్క. సిల్క్ స్పెల్లింగ్ ఏంటి? SILK. నువ్వు సిల్క్ సిల్క్ అన్నావు కదా అక్క. సిల్క్ స్పెల్లింగ్ ఏంటి? SILK. డైనమిక్ సిల్కేగా. SILK. పక్క. సరే. కవ్వ ఏం తాగిద్ది? మిల్క్. మిల్కా? మనం తాగుతామే. తెంగరమహాలని చెప్పాను. అదేదో బుట్టలో ఉంటే తాగిద్ది. అది ఏంటిది? అక్క నేను చెప్పిన బ్రౌన్ కలర్ది తాగిద్ది అక్క. బియ్యం. తౌడు. నాకు భయం అవుతుందిరా. బ్లడ్ కూడా తాగిద్ది అక్క. దానికి ఆకలేస్తే ఏదో ఒకటి తాగిద్ది అక్క. చెప్ప వాటర్ తాగిద్ది. రామ్ అనే వ్యక్తి హోటల్కి వెళ్తాడు. అయితే బ్యారర్ని పిలిచి ఆర్డర్ అని అడిగితే బ్యారర్ పిలిచి ఆర్డర్ అని అడిగితే ఆయన ఒక ఆన్సర్ ఇస్తాడు. అలాగే పక్కన ఒక ఆయన కూర్చుంటాడు. కూర్చొని ఆయన ఇన్ని టైం అని అడుగుతాడు. ఇద్దరికి ఒకే సమాధానం ఇస్తాడు. ఏంటది? రామ్ అనే వ్యక్తి హోటల్కి వెళ్తాడు. అయితే బ్యారర్ వచ్చి ఆర్డర్ ప్లీజ్ అంటాడు. అయితే ఆయన పక్కనున్న ఆయన కూర్చొని అతన్ని టైం ఎంత సార్ అని అడుగుతాడు. ఇప్పుడు బ్యారర్ అడిగినప్పుడు ఈయన ఏం ఆన్సర్ ఇచ్చాడు? అంటే అది కాదురా, ఇప్పుడు మన ఇద్దరం పక్క పక్కన కూర్చుంటాం. అక్కడ వెయిటర్ వస్తాడు. నేను టైం అని అడుగుతా, వెయిటర్ ఆర్డర్ అని అడుగుతాను. అప్పుడు నేను ఆన్సర్ ఇస్తా. ఒకే ఆన్సర్ ఇవ్వాలి. వంటి రైట్ కదక్క. వంటికి ఎంత? వంటి. అమ్మ బాబాయ్ జాతి రత్నాలు రా మీరు. ఆయన ఏమడిగినప్పుడు ఈయన ఏం ఆన్సర్ ఇస్తారు? రెండు ఒకటే ఆన్సరే. ఏంటది? ఒక కార్యం పరియం. మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? టైం అప్పుడు ఎంత అంతే చెప్పింటారు. అంతే అప్పుడు ఎంత అంతే చెప్పింటారు కదా. వన్ కాఫీయా? అరే చెప్పండి రా. అమ్మ బాబాయ్ తెలుగులో ఒకటి రావట్లేదు. మా
ఉంటుంది మనతోని. అట్లుంటుంది మరి మనతోని. బ్యారర్ అడిగినప్పుడు ఈయన అదే ఆన్సర్ ఇస్తాడు, ఆయన అడిగినప్పుడు అది రెండు ఒకటే ఆన్సర్. ఏంటది? ఏమో నాకు ఇంత ట్రికీ క్వశ్చన్ అడుగుతాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? అమ్మ బాబాయ్ అడిగితాడు, చెప్పు ఆన్సర్. నాకు తెలియదు, మీరే చెప్పండి. చెప్పు. చెప్పలేను నేను అడుగుతా, చెప్పండి. సరే, మా భాషలో నేను అడుగుతా ఒకటి చిన్నది, తెలుగులో. తెలుగులోనే అడుగుతా. బ్యారర్ ఏమడుగుతాం? ఆర్డర్. అమ్మ బాబాయ్ బ్యారర్ అంటే తెలుసు నాకు, అంత ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా, ఇంగ్లీష్ మీడియంకి వస్తాం, మాకు ఎక్కువ రాదు. అమ్మ బాబాయ్ హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? పాస్. ఒకటి. నువ్వు కొట్రా. ఒక కోడిని ఒకే వేటికి 3 ముక్కలు చేయాలి, కానీ అది చచ్చిపోకూడదు. ఎలా? దాని తలని తప్ప మిగతా బాడీ అంతా కొయ్యాలక్క. అమ్మ బాబాయ్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దాని హార్ట్ ని మనం ప్రిజర్వ్ చేస్తే అక్క మీతో హార్ట్ బీట్ కొట్టుకునేది కదా. వా ఏమి తేజస్సు బిడ్డ. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక్క పీసే చేయకూడదు అక్క, 3 చేయాలా? నేను చెప్పాగా దాని హార్ట్ ని ఒక బౌల్లో పెట్టుకుంటే అది హార్ట్ కొట్టుకుంటా ఉండిద్ది. ఆలోచించండి, కోడి ఎక్కడికి వస్తే బతుకుతుంది? కోడి బాడీ మొత్తంలో ఫెదర్. బేల అక్క, మాతో బేల, నిజంగానే బేల. నేనే బేల. నాకు భయం అవుతుందిరా. ఆలోచన ఇస్తే మేము పాస్ అయిపోతాం కదా. అది రాకే కదా. వేళ్ళకి వస్తే బతుకుతుంది అనుకున్నా అక్క, నేను టెస్ట్ చేద్దామని చెప్పి. ఏదైనా వస్తువు పోతే వెతుకుతాము, దొరికిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని భద్రంగా దాచుకుంటాం, మళ్ళీ పోయింది కదా. మంచిది కాబట్టి మళ్ళీ పడత్తా. మా ఫేసులు చూస్తేనే ఫన్నీ, ఆన్సర్స్ ఎలా వస్తాయి అక్క? అక్క పాస్ అక్క. వెతకడం ఆపేస్తాం. అది నేను అనుకున్నా, చెప్పలేకపోయావు. నాకు తెలుగు రాదక్క, దాన్ని ఫ్రేమ్ చేయడం కొంచెం ఓవరాక్షన్ చేయాలి కదా, అందుకే చేస్తుంది. స్టోన్ వాటర్ లో ఎందుకు మునిగిపెట్టి? స్టోన్ వాటర్ లో వేస్తే ఎందుకు మునిగిపోతుంది? ఏమో మునగాలనిపిస్తా మునుగుతా, అంతే. నమస్కారం. అంతే, మనం మునుగుతాము. అమ్మ బాబాయ్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది వెయిట్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి. అంటే దాన్ని ఎవరో ఒకరు పుల్ చేస్తారు కింద నుండి. అమ్మ బాబాయ్ కింద ఏదో పెట్టుకుని లాగుతారు. చదువు పరంగా, నేచర్ పరంగా అంటే డెన్సిటీ ఎక్కువ ఉంటే మునుగుతుంది. మామూలు పరంగా అంటే లావుండే మునుగుతాను, అంతే. ఇంకా లేదంటే పైన నుండి ఎవరైనా పుష్ చేస్తారు, ప్రెషర్ పెడతారు, కిందకు వచ్చేసి. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇంకా అంటే చెప్పి సావండి. మై గాడ్. ఇంకేం చెప్పాలరా? వేసేసాడు, బాగా వేసేసాడు. క్యాచ్ చేస్తే నేను పట్టుకుంటా కింద నుంచి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇంటర్ చదువుతాను, ఇంత పెద్ద క్వశ్చన్ రావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చెప్పే. దానికి స్విమ్మింగ్ రాదు కాబట్టి. నువ్వు కొట్రా. పట్టుకుంటాం మేము, కింద వాటర్ లో పట్టేసుకుంటాం స్టోన్ ని. అంతే అక్క, నువ్వు చెప్పక్క ఆన్సర్. దానికి స్విమ్మింగ్ మాత పెట్టుకుంటే బేల అసలు. ఇప్పుడు అలాగే ఉంటుందా? దానికి స్విమ్మింగ్ రాదు కాబట్టి.
నువ్వు కొట్రా. ఒక మనిషి ఉన్నాడు, ఓకే 10 ఫ్లోర్ల బిల్డింగ్ పై నుంచి కిందకి దుంకినాడు. దూకాడు, చిన్న దెబ్బ కూడా తగలే. చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఏమైంది? ఇలా ఉందండి క్వశ్చన్. అంటే అది ఒక్కదాని మీద నుంచి ఏమైనా దూకాడు? 10 ఫ్లోర్ల మీద నుండే దుంకినాడు. ఏం చిన్న దెబ్బ కూడా తగలే. ఏమైంది? ఇప్పుడు బిల్డింగ్ మీద నుంచి ఒక అతను సరే దూకాడంట. ఒక అతను ఉన్నాడు, అంత పైన నుంచే కిందకి దుంకినాడు అనుకోండి. ఏం పైనుంచా? అంత పైన నుంచి దుంకినాడు. ఏం పారాషూట్ వేసుకున్నాడేమో మేబీ అది ఇంకో. పెద్ద దెబ్బలు తగులుతాయిగా, చిన్న దెబ్బలు ఎందుకు తగులుతాయిగా? నేనేమన్నా పైన దిగినా చిన్న దెబ్బ కూడా తగలన్నా. పెద్ద దెబ్బలు తగులుతాయి, చిన్న దెబ్బలు ఎందుకు తగులుతాయి? ఓ మై గాడ్. నువ్వు కొట్రా. ప్లేయర్స్ గేమ్ ఆడుతూ ఉంటారు, క్రికెట్ ప్లేయర్స్. అయితే చుట్టూ ఫ్యాన్లు ఏముండవు, కానీ చెవంటలు పట్టవు. ఎందుకని? ఫ్యాన్స్ ఏమి ఉండవా? ఉండవు, కానీ వాళ్ళకి చెవంటలు పట్టవు. గ్రౌండ్ లో ఆడేటప్పుడు ఫ్యాన్స్ ఎందుకు ఉంటాయి? వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు కదా అక్క, పరిగెడతారు, బౌలింగ్ వేస్తారు. క్రికెట్ ఇండోర్ లో ఆడరు కదా, ఇట్ ఈస్ అవుట్డోర్ గేమ్. అవుట్డోర్ గేమ్ బయట ఫ్యాన్స్. నో ప్రాబ్లం. కానీ చెప్పు కాదు, పైన బయట ఆడతారు. సరే అక్క, ఏనుగు చీమ బండి మీద వెళ్తూ ఉంటారు. అయితే బండి మీద వెళ్తూ ఉంటే బస్సు వచ్చి గుద్దేసి ఏనుగు చచ్చిపోయిద్ది, చీమ ఏమైద్ది? ఏనుగు చచ్చిపోయింది, చీమ బతికిద్ది. బస్ కింద దూరిద్దేమో. కాదు, హెల్మెట్ వేసుకుంది అందుకని. నువ్వు కొట్రా. ఓకే, థ్యాంక్ యూ.